మతపరమైన ప్రదేశంలో మృతదేహాలను ఖననం చేసినట్లు మాజీ పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదులో ఆ ఫిర్యాదుకి సంబంధించి అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ను ఉపయోగించాలని మాజీ పారిశుధ్య కార్మికుడి తరపు న్యాయవాది మంజునాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిట్ అధికారికి న్యాయవాది మంజునాథ్ అప్పీల్ చేశారు. వర్షం, భౌగోళిక వ్యత్యాసం కారణంగా తవ్వకాలు ఆలస్యం అవుతున్నాయని, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి తవ్వకాలు చేపట్టాలని అభ్యర్థించారు. ధర్మశాల ఇన్సిడెంట్స్కి సంబంధించి కూడా అక్కడ తవ్వకాలు చేపట్టాలంటూ కూడా న్యాయవాది కోరుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, ధర్మస్థల్లో నెలకొన్నటువంటి ఇష్యూ మీద వాళ్ళ మంజునాథ్ అనే న్యాయవాది సిట్ అధికారులకు అప్పీల్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఒక మతపరమైన ప్రదేశంలో మృతదేహాల ఖననం జరిగింది. కేసు సంబంధించి వాటి ఆనవాళ్లను ఐడెంటిఫై చేయడంలో పూర్తిగా ప్రకృతి సహకరించడం లేదని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే భూమికి చొచ్చుకొని పోయే రాడార్ సిస్టమ్ టెక్నాలజీ వ్యవస్థను ఉపయోగించినట్లయితే త్వరగా అవయవాల పసిగట్టే అవకాశం, అవయవాలను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పేసి న్యాయవాది మంజునాథ్ అయితే విజ్ఞప్తి చేశాడు. ముఖ్యంగా ఏంటంటే ధర్మస్థలి భౌగోళికంగాను, అలాగే అక్కడ ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతంగా కావడంతో, భౌగోళికంగా వ్యత్యాసం ఉండడంతో నిత్యం వర్షం పడుతూ ఉంటుంది. అతను సూచించినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు సూచించినటువంటి 13 ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టేందుకు ఇబ్బందికరంగా మారుతా ఉంది. వర్షం కారణంగా పని త్వరగా పూర్తి కావడం లేదు, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి న్యాయవాది సూచించారు. మంజునాథ్ అనే న్యాయవాది సూచించారు. అందుకు గాను ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆధునిక టెక్నాలజీతో కూడినటువంటి రాడార్ టెక్నాలజీ సిస్టమ్ వ్యవస్థ ద్వారా అవశేషాలను గుర్తించేందుకు భూమి లోపలికి ఆ కిరణాలు భూమి లోపలికి చొచ్చుకుపోయి అవశేషాలను గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ ఆధునిక టెక్నాలజీని వినియోగించాలి. అప్పుడే త్వరగా పని పూర్తవుతుంది. సకాలంలో న్యాయస్థానానికి ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు కూడా చేర్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇవాళ న్యాయవాది మంజునాథ్ మంగళూరు జిల్లా ఎస్పీకి, అలాగే బెల్ల సంగడి తాలూకా సిట్ పోలీసులకు, అలాగే సిట్ అధికారులకు ముగ్గురికి ఇవాళ మంజునాథ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్నటువంటి అధికారులు ఇవాళ డీజీపీకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని చర్యలు చేపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. చంద్రు, రైట్. అయితే రవివర్మ, దీనికి సంబంధించి కూడా ప్రజల్లో చాలామంది రకరకాల అభ్యంతరాలు చెప్తున్నారు. కోర్టుతో ముడిపడి ఉంది కాబట్టి న్యాయం జరిగితే చాలు, లేదంటే మా వాళ్ళ అస్థికలు ఇప్పిస్తే చాలు అంటూ కూడా అభ్యర్థిస్తూ కొన్ని వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. మరి న్యాయవాది అభ్యర్థనను కోర్టు అంగీకరించి సాంకేతికత ఉపయోగించి తవ్వకాలు చేపట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇష్యూ. అంటే దేశవ్యాప్తంగా ఒక మతపరమైన దేవాలయం కొలువైన ఉన్నటువంటి ధర్మస్థలిలో ఇలాంటి ఇష్యూ చోటు చేసుకునే దానివల్ల సంస్థ పరంగా కొద్దిగా సంస్థ ఖ్యాతి దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం మీద కూడా మచ్చపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విజ్ఞప్తులన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పోలీసు, డీజీపీ స్థాయి అధికారులు, అలాగే ముఖ్యమంత్రి స్థాయి అధికారులు సమాలోచన చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీని ఉపయోగించి త్వరగా అవశేషాలను ఐడెంటిఫై చేసి వాటిని తీసి ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహించి వాటిని నిర్ధారించేందుకు కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా యోచిస్తూ ఉంది. అలాగే వీళ్ళ విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే పోలీసు అధికారులు సైతం వీళ్ళ విజ్ఞప్తుల్ని, అలాగే మిస్ అయినటువంటి పేరెంట్స్ యొక్క విజ్ఞప్తుల్ని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే
కోర్టు సీరియస్ అవుతోంది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన దాని తరువాతే ఈ ఇష్యూ బయటపడింది. అలాగే ఈ పోలీసులు సైతం స్పందిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని వీలైనంత త్వరగా దీన్ని పూర్తి కంప్లీట్ చేయాలి ఈ ఇష్యూని అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకు అనుగుణంగానే తవ్వకాలను కూడా స్పీడప్ చేయాలని చెప్పేసి ప్రొక్లైనర్ల ద్వారా తవ్వకాలు తవ్వుతూ ఉన్నా కూడా అయితే వర్షం అంటే అటవీ ప్రాంతం కావడం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో భౌగోళికంగా పరిస్థితులు వేరే ఉండడంతో నిత్యం వర్షం పడుతున్నందువల్ల వాళ్ళు తవ్వినటువంటి తవ్వకాల్లో మళ్ళీ నీరు చేరడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో వెలికి తీయలేకపోతున్నారు. దీని కారణంగానే 4 రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సింది ఇవాళ వారం రోజులైనా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేకపోతున్నారంటే అక్కడ పరిస్థితులు వాతావరణం అనుకూలించలేదు కాబట్టి ఇవాళ న్యాయవాది పోలీసులకు అలాగే డీజీపీకి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక రాడార్ టెక్నాలజీని వినియోగించి ఇలాంటి సిగ్నల్ సిస్టమ్స్ ద్వారా అవశేషాలను ఐడెంటిఫై చేసే విధంగా టెక్నాలజీ వినియోగించాలని చెప్పేసి న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంటుందా లేదా అన్నది రేపు తెలిసే అవకాశం ఉంది. రవివర్మ ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఎవరైతే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నారో అతను చెప్తుంది ఒకటే, మాకు మా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కల్పిస్తే కోర్టు ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు కూడా నేను అప్పుడు బయట చెప్తానంటూ కూడా ఒక కవర్ ఏదో ఇచ్చినట్టు జడ్జికి మనకి సమాచారం అందుతోంది. నిజమేనా? అంటే అదేవిధంగా ఇప్పుడు కోర్టు ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? కోర్టు మొదటి విడతగా కోర్టు పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాల ద్వారా పారిశుద్ధ్య కార్మికుడికి ప్రొటెక్షన్ అయితే పోలీసులు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆధారాలు సేకరించాలి. ఆధారాలు సేకరించిన పెద్దటే వాళ్ళు ఎవరు ఏమనేది బయట పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కోర్టు కూడా వాటిని ఎలాంటి ఆధారాలు బయట పెట్టకుండా ముందు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి అవశేషాలను వెలికి తీయండి, వాటిని ఫారెన్సిక్ ల్యాబ్ ద్వారా టెస్ట్ చేయండి, వాటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతోనే ఇవాళ ఇష్యూ సీరియస్ గా కొనసాగుతా ఉంది. లాయర్ సైతం విజ్ఞప్తి చేశాడు. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.